సత్యబోధ లేకపోతే, ఎవరిలోనైనా అపోస్తులైన ప్రవక్తల పునాది లేకపోతే వారిని విమర్శించకండి, వారికి అర్థమయ్యేటట్లు నేర్పించండి. ఎందుకంటే వారు తక్కువ వారు అవుతున్నారు. అయ్యో, మీ స్థాయిని, మీ మహిమను మీరు పోగొట్టుకుంటున్నారండి. సత్యము వలన మాత్రమే మహిమ వస్తుందండి. క్రీస్తు వలన రక్షణ రావచ్చు, కానీ మహిమ మాత్రం సత్యము వలన మాత్రమే వస్తుంది. దైవ చిత్తానుసారమైన మర్మము వలన మాత్రమే మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన వస్తుంది. దేవుని జ్ఞానము, దేవుని ప్రత్యక్షత లేకపోతే పరలోకంలో అధిక స్థానం, అధిక మహిమ రాదు. కొందరు అంటుంటారు, యేసుని బట్టి పరలోకం రామా, మర్మములైతేనే పరలోకం వస్తామా అంట. మర్మములకు పరలోకానికి సంబంధం లేదు నాన్న. మర్మము తెలుసుకున్నట ద్వారా పరలోకములో ఉన్నత స్థాయి వస్తుంది. దేవుడు దాచిన సంగతులు నీకు తెలియడం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు, తలగా మార్చబడతావు. దేవదూతలు కూడా నీ ముందు కూర్చొని నేర్చుకుంటారు. దేవదూతలకు నేర్పించే స్థానం అది. ఆమేన్. ఎంత ఖచ్చితంగా రాయబడింది చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమౌటకు వృద్ధి పొందుతున్నది. అదే ఎఫెసీ పత్రిక 4:16 చూడండి ఒకసారి. అదే ఎఫెసీ పత్రిక 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకే క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తే దేవుడు అని నమ్మడం ద్వారా నీకు పరలోకంలో ప్రవేశం ఉంది. కానీ క్రీస్తులో అమర్చబడాలంటే అపోస్తుల ప్రవక్తల పునాది ఉంది. అపోస్తుల ప్రవక్త పునాది మీద నిన్ను కట్టుకోకపోతే నువ్వు క్రీస్తులో అమర్చబడవు, క్రీస్తును పట్టుకుంటావు అంతే. సంఘ శరీరంలో నీకంటూ ఒక ప్రథమ స్థానం, ఒక ముఖ్య స్థానం కావాలంటే క్రీస్తులో అమర్చబడాలి. క్రీస్తులో అమర్చబడాలి. ఈ క్రీస్తులో అమర్చేది అపోస్తుల ప్రవక్తల పునాది. అమర్చబడిన తర్వాత నువ్వు ఏదో ఒక అవయవంలో ఉండిపోవడం కాదు, తలగా మారాలి. అంటే పరిశుద్ధాత్ముడిచ్చే సర్వసత్యము ప్రత్యక్షత అప్పుడు నిన్ను తలగా మార్చే అవయవంగా తీసుకెళ్తుంది. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తావు.